ఇవన్నీ కూడా మనకి జరగడానికి, అలాగే ఆ దీక్షా దేవతల అనుమతి తీసుకోవడం అయిన తర్వాత ఏదైతే 3 రోజుల పాటు ప్రధానమైనటువంటి దీక్షా హోమములు, అలాగే దీక్షా ధర్మములు, ప్రాయణీయ, అలాగే ఆదిత్య, అలాగే ఇవన్నీ కూడా జరుగుతాయో దాని ఆ ప్రాగ్వంశ మండపాన్ని నిర్మించుకునే మంత్రములతో, అంటే ఇదంతా కూడా నిర్మాణమై ఉన్నది కానీ శాస్త్రీయంగా మళ్ళీ దాన్ని మంత్రములతో సంస్కరించుకుని ఇప్పుడే నిర్మాణం చేసిన విధంగా మంత్రములతో సంస్కరించుకున్న తర్వాత ఇప్పుడు మొదలుకొని ఇంకా యజమానికి దీక్షా ధర్మం, అంటే యజమాని దీక్షను స్వీకరించడం ఇప్పుడు ప్రారంభిస్తారు. ఇదంతా కూడా దీక్షకి పూర్వాంగం. సంకల్పము, ధరణము, మధుపర్కము, అలాగే దేవత ప్రార్థన అనుమతి తీసుకోవడం, పితృదేవతలకు చెప్పడం, దేవయజనానికి రావడం, ఆ సంభారయజస్సులు హోమం చేసుకోవడం, సప్తహోత హోమం చేసుకోవడం, కూష్మాండ హోమం చేసుకోవడం, ఆ తర్వాత దీక్షని ఏస్తు చేసుకోవడం, ఇదంతా కూడా దీక్ష తీసుకోవడానికి జరిగేటువంటి పూర్వాంగ క్రియలు. ఇప్పుడు ప్రధానంగా దీక్ష తీసుకోవడానికి ముందుగా వపనం అంటే శబర కర్మ అని చేసుకుంటాం. మనకి తెలుసు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా మనం తలనీలాలు సమర్పించడం అనేటువంటి, ఎందుకని అంటే మనం చేసుకునేటువంటి పాప క్రియలు, చెడు క్రియలన్నీ కూడా కేశవులను ఆశ్రయించి పాపరూపంగా అవి ఇంటూ ఉంటాయి. కాబట్టి ఎత్కించేది ఎంతో కొంత పాపం మనకి తెలిసి చేసి, ఏమండి మేము తెలిసి ఏ పాపము చేయలేదు అనుకున్నా కూడా మనకి తెలియని అపరాధములు చాలా జరుగుతాయి. మానసికంగా పొరపాటున ఏమన్నా చెడు ఆలోచించినా కూడా దానికి తగ్గినటువంటి పాపం కిందకే వస్తుంది శాస్త్రదృష్ట్యా. కాబట్టి ఇటువంటివన్నీ కూడా కేశాలని, గోరలని ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి వాటిని మంత్రపూర్వకంగా అధ్వర్యుడు గారు సంస్కరించి వపనం చేసిన తర్వాత వారు శబరకర్మ అంటే వపనం చేయించుకుని స్నానాదులు ఆచరించిన తర్వాత ప్రక్రియలన్నీ కూడా జరుగుతాయి. వెన్న రాసుకోవడం, కాటుక పెట్టుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటి అన్నిటి గురించి కూడా తర్వాత తెలుసుకుందాం జరిగేటప్పుడు ఆయా సమయంలో. ప్రస్తుతానికి వారు ఆ శబరకర్మ అనేటువంటిది దీక్షాధారంలో ముఖ్యమైనటువంటి మొదటిది అయినటువంటి ప్రధానమైనటువంటి ఆ తలనీలాలు తీయటం అంటే క్షవరకర్మ అనేటువంటి దాన్ని వారు ఆచరిస్తూ ఉన్నారు. పై క్రియలప్పుడు ఆ పై విషయాలు తెలుసుకుందాం.